నాడు విని వదిలేసే తతంగమే కానీ ఇప్పుడు తెలంగాణ మంత్రులను అది వెంటాడుతోంది. ముఖ్యమంత్రి సమక్షంలో ఆనాడు జరిగిన శ్రవణానికి ఇప్పటి సంఘటనకు లింక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. విద్యారంగం గనక తీసుకున్నట్లయితే దుర్ముఖనామ సంవత్సరంలో గురువు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా అనుకూలత లేదు. విద్యారంగానికి మాత్రం నేను చెబుతున్నా. ఎందుకంటే బృహస్పతి 12లో ఉండటం వల్ల విద్యలో మోసాలు కానీ అధికంగా అవుతాయి. ఆల్రెడీ మనం పేపర్లలో చూస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులకు ఫీజుల మోతతో నడ్డి విరిగిపోతున్నది, అది ఇంకా విరిగిపోయేట్టుగా ఉంది. ఆరోగ్యం విషయం వచ్చినట్లయితే సూర్యచంద్రులిద్దరూ సప్తమంలో ఉన్నారు. మనకు సూర్యచంద్రులిద్దరూ సప్తమంలో ఉండటం వల్ల ఆరోగ్య శాఖలో బాగా అవినీతి కూడా పెరగవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అని ఇక్కడ పంచాంగం చెబుతోంది. ఇది నా మాటలు కాదు, పంచాంగం మాటలు. ఆరోగ్య శాఖలో బాగా అవినీతి కూడా పెరగవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అని ఇక్కడ పంచాంగం చెబుతోంది. ఇది నా మాటలు కాదు, పంచాంగం మాటలు. అప్పటికి వైద్య శాఖలో అవినీతి ఆరోపణలతో రాజయ్య మంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో వైద్య శాఖ లక్ష్మారెడ్డికి, విద్యాశాఖ కడియం శ్రీహరికి అప్పగించారు సీఎం కేసీఆర్. అయినా కూడా విద్యా వైద్యంలో అవినీతి అన్న మాటలు సీఎం కేసీఆర్ కి ఇబ్బందిగా అనిపించాయి. ఇదేం బయటపడకుండా కేసీఆర్ తనదైన శైలిలో మంత్రులకు ధైర్యం చెప్పారు. పంచాంగం ప్రకారం అందరు బాగానే ఉంది, కానీ కడియం శ్రీహరి గారికి, లక్ష్మారెడ్డి గారికి బాగలేదు. బాగా చేస్తారు, ఇద్దరు కూడా గొప్ప వాళ్ళే, మంచి క్యారెక్టర్ ఉండేవాళ్ళే. పంచాంగం అంటే చెప్తే భయపడే అక్కర్ లేదు. ఎలక్షన్లలో మనం సర్వే చేస్తే ఏం చూపిస్తుంది? ట్రెండ్ చూపిస్తుంది. కానీ తర్వాత కూడా మనం పనిచేస్తూ ఉంటాం. అట్టనే కొంచెం ఒడిదుడుకులు ఉండే ఆస్కారం ఉంది విద్యారంగంలో అని చెప్పినారు మంత్రులు గారు. అట్నే వైద్య రంగంలో కూడా మీరు బాగా పనిచేస్తారు, కానీ అవినీతి జరిగే ఆస్కారం ఉంది అన్నారు. అది ఎందుకో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే 6 నెలలు తిరగకుండానే ఈ ఇద్దరు మంత్రులకు ఎంసెట్ లీక్ వ్యవహారం పక్కలో బల్లెల్లా మారింది. పంచాంగానికి దీనికి సంబంధం ఉన్నా లేకున్నా కష్టకాలంలో సెంటిమెంట్ గుర్తుకు రావటం సహజమే కదా.